బయటికి వచ్చి చెప్పడమే తప్పు అనుకొని మీరు ఇది చేయడం ఒక బీసీ కులానికి సంబంధించినోడని మీరు ఇలా చేస్తే ఎంతమంది బీసీలను ఇలా పుట్టన పెట్టుకుంటారని చెప్పి ఈ శాలివాహన వాళ్ళ తరఫున సందర్భంగా మేము సంఘం తరఫున అడుగుతున్నాము. అయ్యా ఇప్పుడు ఆయన అడిగింది నిజాయితీగా చేస్తున్నాడు, ఏం తప్పు చేయలే కదా, ఏమన్నా మీకు ఏం అన్యాయం చేశాడని చెప్పి వాళ్ళ కుటుంబానికి ఇంత అన్యాయం చేశారు. ఒక డిపార్ట్మెంట్ సిఐకే ఇంత రక్షణ లేకపోతే మామూలుగా ఉన్న ప్రజలకు ఎలా రక్షణ ఉంటుంది, ఎలా తిరుగులాడతారు? మీరు పవన్ కళ్యాణ్ గారు, సీఎం సార్ చంద్రబాబు నాయుడు సారు, లోకేష్ సార్ మీరు అనుకుంటే మా బీసీ వాళ్ళని, ఎందుకంటే ప్రతిదానికి మీరేమంటారు మాకు బీసీలే మాకు ఎన్నుముక్క అని చెప్తారు, కానీ అలాంటి బీసీకే అన్యాయం జరిగింది సార్. కాబట్టి దీన్ని కొద్దిగా మా కుమ్మరులని మీద దయ ఉంచి మీరు ఖచ్చితంగా దీన్ని స్పందించి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసి ఆ పిల్లలకు న్యాయం చేసి వాళ్ళకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్ అంటే ఎంత ఉద్యోగం నిజాయితీగా చేస్తున్నాడో ఒక్కసారి మీరు ఆలోచించి ఇతన్ని కుటుంబానికి న్యాయం చేసి వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళ భార్య పిల్లలకు తర్వాత వాళ్ళ అన్నదమ్ములకు కూడా, ఎందుకంటే ఆయన ఒక్కడే ఆధారము, అలాంటి కుటుంబం అన్యాయం అయిపోతుంది. కొంచెం మీరు బీసీలు అంటే మీరు ఎన్నుముక్క అంటారు కాబట్టి కొంచెం మా బీసీలకు అన్యాయం జరిగింది, మీకు శాలివాహన సోదరులు కూడా మీకు కట్టుబడి ఎప్పుడు టీడీపీ అనే దానికోసమే కష్టపడి పనిచేస్తారు కాబట్టి మీరే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఖచ్చితంగా మా కుల బంధువులకు న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ నంద్యాల జిల్లా శాలివాహన సంక్షేమం తరఫున జిల్లా అధ్యక్షుడు నేను కోరేది ఒక్కటే సార్, మా మంచి కోరి మీరు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. మా చౌదరి ఖచ్చితంగా సతీష్ కుమార్ సార్ కు 5 కోట్ల దాకా మీరు నష్టపరిహారం విషయం కానీ వాళ్ళ కుటుంబం కూడా బాగుపడదు, ఎందుకంటే వాళ్ళ ఇల్లు కూడా కడగాలంటే ఎంత నిజాయితీగా పనిచేస్తున్నాడో చూడండి. కాబట్టి మీరు ఖచ్చితంగా మామూలుగా బస్సులో చనిపోతేనే ఎమ్మడే నష్టపరిహారం అదని ప్రకటించారు, ఇంతవరకు ఆ కుటుంబానికి సంబంధించి మీరు ఎవరు స్పందించలేదు. సరే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు, మీరు చేయలేదని మేము చెప్పాము. మీరు అనుకుంటే ఎంతసేపు సరే ఈ కుటుంబాన్ని ఎంతటి వాడినైనా సరే దీన్ని కొంచెం శిక్షించి మీరు ఖచ్చితంగా శిక్ష పడాలా చేస్తే మా అందరికి కూడా శాలివాహన సోదరులకంతా మాకందరికి అబ్బా గవర్నమెంట్ మాకు అండదండలు ఉంది, మనం ఖచ్చితంగా బాగుండాలని చెప్పి మీ కుటుంబాన్ని కూడా కష్టపడి పనులు చేస్తామని మా కుమ్మరి వాళ్లకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. జై శాలివాహన.